హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక ఫర్టిలైజర్ కంపెనీ, ఆంధ్రాకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ ఫర్టిలైజర్ డీలర్లకు సంబంధించి ఒక రేవు పార్టీని నిర్వహించడం జరిగింది. ఆ రేవు పార్టీలో 20 మంది యువతులతో అసభ్య నృత్యాలను చేపిస్తున్నట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే పోలీసులు దాడి చేయడం అయితే జరిగినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఆ దాడిలో 20 మంది యువతులని పట్టుకొని వారు వెంటనే రెస్క్యూ హోమ్కి ఆ యువతులని తరలించినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ ఫర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన డీలర్లను కూడా 50 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వార్త అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడి రిసార్ట్లో రేవు పార్టీ ఏర్పాటు చేసిన ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ 56 మంది ఫర్టిలైజర్ డీలర్లు అరెస్ట్ అయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఈ రేవు పార్టీలో యువతులతో ముజ్రా, అలాగే అర్ధనగ్న డ్యాన్సులు, క్యాసినో సైతం అక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఈ యువతులనైతే ఆల్రెడీ రెస్క్యూ హోమ్కి 20 మంది యువతులని పోలీసులు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సంఘటన వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డికి చెందిన కె చంద్రశేఖర్ రెడ్డి అంటే కేసీఆర్ అనే రిసార్ట్లో ఈ పోలీసులు దాడి చేయడం జరిగింది. ఈ కేసీఆర్ అనే రిసార్ట్లోనే ఈ క్యాసినో అలాగే అర్ధనగ్న ప్రదర్శన జరిగినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం అయితే జరిగింది. గాజుల రామారంలో వేద అగ్రి ఇన్ఫర్మేషన్ పేరుతో తిరుపతి రెడ్డి, అలాగే ఇబ్రహీంపట్నం రామ్దాస్ పల్లిలో రాక్ స్టార్ హైబ్రిడ్స్ సీడ్స్ పేరుతో సైదారెడ్డి విత్తనాలు తయారు చేస్తుండగా తమ ఉత్పత్తులను భారీగా విక్రయించుకోవడంలో భాగంగా విత్తనాల డీలర్లకు పార్టీ ఇచ్చేందుకు మంగళవారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డికి చెందిన రిసార్ట్ను కిరాయికు తీసుకొని వారు ఈ అర్ధనగ్న ప్రదర్శన అలాగే క్యాష్ను కూడా ఆడించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ పోలీసులు అయితే వెంటనే రైడ్ చేయడం జరిగింది. పోలీసులు వారిని పట్టుకొని ఆ స్టేషన్కి కూడా తరలించడం జరిగింది. అక్కడ ఏం జరిగింది అనేది అయితే ఒకసారి మనకు పోలీసులు వివరిస్తున్నారు. ఒకసారి ఆ వీడియోని అయితే చూసే ప్రయత్నం చేద్దాం. వివిధ ఆగన్నా ఎందుకు తీస్తురు? ఎట్లా ఉన్నారు కదా, ఆగితే ఏమైందన్న, తీయడానికి ఏమైతుంది? నువ్వేం కావాలి అన్న? కొడుకులు గెట్టానికి ఇచ్చారంట, అందులో 9 అమ్మాయిలు ఈ కేసీఆర్ రిసార్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులో ఉంది. ఇది ఈరోజు 14/10/2025 రోజు 8:30 ఆ ప్రాంతంలో 8:30 ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం ఉంది. కేసీఆర్ రిసార్ట్స్లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో 2 గ్రూపులుగా, ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారానికి సంబంధించినటువంటి డీలరు
తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు. దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో అతనికి సంబంధించినటువంటి డీలర్లను కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఇంకొక రూమ్లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం పట్టుకోవడం జరిగింది. ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. టోటల్ 20 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 56 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు. మద్యం రేవ్ పార్టీ అంటారు, రేవ్ పార్టీయా లేకపోతే రేవ్ పార్టీ కాదు ఇది. అంటే దీంట్లో ఇక్కడ మందు ఎక్సైజ్ ద్వారా మందు తెచ్చుకున్నారు. ఒక 2 ఫుల్ బాటిల్ కాటన్ ఫుల్ బాటిల్ ఉన్నాయి. అక్కడ ఒక ఫుల్ బాటిల్, ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ కాటన్, ఒక బీర్ బాటిల్, అక్కడ ఒక కాటన్, ఇక్కడ ఒక కాటన్. ఇంతవరకు మందు మాత్రమే ఉన్నది, వేరే ఏమి లేదు. మందు తాగుతున్నారు. లేడీస్ తోని డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. చాలా రిసార్ట్స్ లలో కూడా ఇట్లా ఇక్కడ గాంజాయి గానీ డ్రగ్స్ గానీ అలాంటిది ఏమి లేదు. ఇక్కడ గాంజాయి దొరికితే టెస్టులు నిర్వహించడానికి ఆస్కారం ఉండేది. ఎలాంటి డ్రగ్స్ గానీ ఇలాంటివి లేవు. ఒకదానికి తీసుకున్నారు, ఒకదానికి పర్మిషన్ తీసుకోలేదు. ఆర్కెస్ట్రా ఓన్లీ ఒక చిన్న 2 బాక్సులు ఉన్నాయి. సౌండ్ బాక్సులు 2 పెట్టారు. ఆ 2 సౌండ్ బాక్సులతోని స్టార్ట్ చేశారు. అంటే ఈ మహిళలు అంతా ఎక్కడ వాళ్ళు సార్? వివిధ ప్రాంతాల వాళ్ళ ఆర్గనైజర్ తీసుకొచ్చారు. ఆర్గనైజర్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి. ఈవెంట్ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. మద్యం బాటిల్కి సంబంధించి ఎంత వరకు ఉంటాయి సార్? బ్లాక్ డాగ్ బాటిల్స్ అన్ని బ్లాక్ డాగ్ బాటిల్స్. విదేశీ మద్యం కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం. పంచనామా కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. రిపోర్ట్ నుంచా ఏమన్నా రిపోర్ట్ కాదు, నగ్నంగా నృత్యాలు చేసి పట్టుబడతాయేమో రిపోర్ట్ కాదు. నగ్నంగా కానీ డ్రగ్స్ కానీ అలాంటిది ఏం లేదు. దీనికి ఫర్దర్ గా మేము లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం. ఏమేమి సెక్షన్లు అప్లైబుల్ అవుతాయో దాని ప్రకారం దానికి సంబంధించిన సెక్షన్లు తీసుకొచ్చారు. వాళ్ళు ఏమని తీసుకొచ్చారు, తర్వాత వాళ్ళని రెస్ట్ రూమ్ తప్పించారా? ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసామండి. తప్పకుండా వాళ్ళని రిస్క్ రూమ్కే తరలిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పోలీసుల వివరణ. ముఖ్యంగా అక్కడైతే గంజాయి కానీ డ్రగ్స్ లాంటివి కానీ ఏమీ లభించలేదు. లిక్కర్ బాటిల్ అయితే ఒకదానికి పర్మిషన్ తీసుకున్నారు, మరికొన్నిటికి పర్మిషన్ తీసుకోలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఫర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన 2 ఆర్గనైజేషన్లు విడివిడిగా ఈ పార్టీని అరేంజ్ చేసినారని చెప్పేసి పోలీసులు ఇది చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్.